హాయ్ అండి. నా పక్కన ఇద్దరు నవ్వుతూ నిలబడ్డ వాళ్ళు ఎవరనుకుంటున్నారా? మా వదిన వాళ్ళండి ఇద్దరు. ఒకళ్ళు ఆంధ్రా నుంచి వచ్చారు. ఒకళ్ళు హొసపేట ఇక్కడే మా దగ్గరనే ఉంటున్నారనమాట. ఇద్దరు మన ఆంధ్రాలో సాంప్రదాయం ఒకటొచ్చింది అంటున్నారు. అంటే ఆడపిల్లలు అన్న, తమ్ముడు వాళ్ళ భార్యలకు చీరలు తీసుకొచ్చే సాంప్రదాయం వచ్చిందంట. ఎక్కువగా మన సైడ్ ఏమంటుంటారంటే షాపులలో స్టాక్ ఎక్కువగా నిలబడిపోయింది చీరల స్టాకు అందుకోసమని ఇలాంటివి పెడుతూ ఉంటారంటారు. కానీ అలాంటిది ఏమి ఉండదండి. మన సాంప్రదాయాలు ఎప్పుడైనా కానీ అర్థం పరమార్థం దాంట్లో దాగి ఉంటుందండి. ఏదైనా చేస్తున్నారంటే ఆడపిల్లలకి ఎవరికైనా కానీ చీర సారే పసుపు కుంకాలు ఇస్తే మంచిదండి. ఎవరికైనా ఏ ఆడపిల్లకైనా ఇంటికి వచ్చినప్పుడు మనం ఆడపిల్లలు ఎవరు వచ్చినా కానీ పసుపు కుంకాలు ఇస్తాం కదా, అంతేనండి. మన సైడ్ అంటే ఆచారాలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే మా పెద్దొదిన అక్కడే ఉంటుంది కాబట్టి ఆంధ్రాలో ఆమెకు అన్ని విషయాలు తెలుస్తాయి. అట్లే వాళ్ళ చెల్లెలు పసుపు పూస్తుంటే ఇట్లా కాదు, అలా కాదు, ఇలా పూయాలి అనేది చెప్తూ ఉంటుందన్నమాట. గాజులకు పసుపు పెట్టు, కుంకుమ పెట్టు, ప్రతి ఒక్కటి చెప్తూ చేస్తూ ఉంటుందన్నమాట. ఇవి చీరలు తీసుకోవడానికి మాకు చాలా ఒక రోజంతా షాపింగ్ చేసామన్నమాట ముగ్గురం కలిసి. నాకు ఇష్టమైనవి చీరలు ఏం కలర్లు కావాలో ఏమి తీసుకోమని చెప్పి ఇద్దరు రెండు రెండు చీరలు అనమాట. ఇద్దరు అక్కగారులు మా వారికి వాళ్ళిద్దరూ ఇంకా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటా ఒకరోజు మొత్తం సెలెక్షన్ చేసామండి. చీరలు కానించి గాజులు, మ్యాచింగ్ గాజులు, పువ్వులు, పండ్లు మొత్తం ఏ టు జెడ్ ఇంకా ఒక రోజు అంతా పట్టిందండి మాకు షాపింగ్ చేయడానికి. షాపింగ్ అంటేనే ఆడవాళ్ళకి చీరలు అంటేనే చాలా ఇష్టం కదా, తెలుసు కదా. అందుకోసమని ఇంకా అవి సెలెక్ట్ చేయడంలోనే అయిపోయిందండి ఆ రోజు మొత్తం, ఒకరోజు మొత్తము. ఆడపిల్లలకి చీర సారలు పెట్టేటప్పుడు కూడా నేను అంతగా కేర్ తీసుకొని వాళ్ళకి ఏం కావాలనేసి వాళ్ళకి ఇష్టమైనవన్నీ నేను తీసుకొచ్చి పెట్టలేదండి ఎప్పుడు కూడా. మేము తెచ్చినవి తీసుకెళ్తున్నారు. కానీ నాకు మాత్రం వాళ్ళు ఏ టు జెడ్ నాకు ఇష్టమైనవే ప్రతి ఒక్కటి గాజులు కానించి చీరలు అన్నీ తీసుకొచ్చి పెట్టారండి. అలాంటప్పుడు ఆచార వ్యవహారాలు తప్పనిసరిగా ఉండాలి కదా. నేను కూడా వాళ్ళ చీరలు పెట్టినన్ని తాంబూలం ఇచ్చానండి. తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకున్నాను. ఇవన్నీ మా ముగ్గురిని చూసి మా వారు ఏమంటున్నారు తెలుసా? అక్క, నువ్వు నవ్వుతూ ఉంటే పాత సినిమాలలో హీరోయిన్ లాగా ఉన్నావని చెప్తున్నారనమాట. అందులా దేవిలాగా ఉంటుంది. అలా అనేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. ఆడవాళ్ళు పాత చీర కట్టుకున్నా కానీ పసుపు కుంకుమ పూలతోటి నవ్వుతూ ఉంటే కలకల్లాడుతూ ఉంటే లక్ష్మీదేవిలాగా ఉంటారండి. మేము ఈరోజు మాత్రము రీల్స్ చేయాల్సిందే అనుకున్నామన్నమాట మనసులో తప్పనిసరిగా. ఎందుకంటే పని అంతా చేసేసుకున్నాము తొందరగా ఈరోజు. ఎందుకంటే బట్టలు పెట్టాలనేసి మా వదిన తొందరగా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. నాకు ఈ స్వీట్లు కూడా నాకు నచ్చినవే స్వీట్లు తీసుకొచ్చారు. రీల్స్ చేద్దామనుకొని ఇంక అందరు రెడీ అయిపోయామన్నమాట. అన్నీ తొందరగా చేసుకొని మేము అందరికంటే చిన్నపిల్లలాగా తయారైపోయామన్నమాట. ఈ సంతోషం ఎప్పుడూ కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.